ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:4. He will give you the desires of your heart. ఎంత మంచి మాట ప్రభు సెలవిచ్చారు. పిల్లలు చాలా మంది ఆశలతో వస్తుంటారు. తండ్రి యొద్దకు తల్లి యొద్దకు వచ్చి, నాన్న నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. పిల్లల కోరికలు తీరాలని పేరెంట్స్ కి ఆశ ఉంటుంది. దేవుని యందు భయభక్తి కలిగిన మనము ఆయన పిల్లలమై ఉన్నాం. మన పేరెంట్ దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు. తప్పక మన హృదయవాంఛ తీర్చాలని ఆశపడుతున్నాడు. ఉద్యోగం కొరకు అడుగుతున్నావా? అది నీ హృదయవాంఛ. నీ ఇంటిని పోషించుకోవాలి, మీ కుటుంబాన్ని పోషించుకోవాలని దేవుడు చెప్పిన మాట అది. 6 దినాలు కష్టపడమని చెప్పిన దేవుడే. మరి 6 దినాలు కష్టపడ్డానికి మీరు అడుగుతున్నారు. ఆదివారం నీ సన్నిధికి వస్తాను ప్రభా, నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తాను, కానీ 6 దినాలు కష్టపడే సహాయం దయచేయమని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా మందికి చేసే పొరపాటు, ప్రార్థిస్తే ప్రయత్నించరు, ప్రయత్నించేవాళ్ళు ప్రార్థన చేయరు. రెండూ తప్పే. ప్రార్థించాక నువ్వు ప్రయత్నించబోతే నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు అడిగావు దేవుని సహాయం కావాలని, ఆయన నీకు సాయం చేయడానికి దూతను పంపాడు. నువ్వు ఏ ప్రయత్నం చేయవు, గడప దాటి బయటికి వెళ్ళవు, ఎటువంటి ఆ ఉద్యోగాలకు అప్లై చేయవు. మరి జాబ్ నీ ఇంట్లోకి వస్తుందా? మీ ఇంట్లో ఫ్యాక్టరీ దేవుడు ఏమైనా పెట్టాలని ఆశపడుతున్నారా? మీ ఇల్లు ఏమైనా ఫ్యాక్టరీగా మారాలని కోరుకుంటున్నారా? ఆఫీస్గా మారాలని కోరుకుంటున్నారా? దేవుడు చేయగలడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం మీరు చేసి తీరాలి. ప్రార్థన ముందు, ప్రయత్నం తర్వాత. ఈ ప్రయత్నం చేయవారు ఎందరో ఫలించారు ప్రపంచంలో. ఫలింపచేసే దేవుడు మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చగల శక్తివంతుడు. ఒక వివాహం కొరకు, మీ కుమారుడు వివాహం, మీ కుమార్తె వివాహం కొరకు ఎదురు చూస్తారేమో, లేదా ఒక ఇంటి గురించి, ఒక అమ్మాలని కొనాలని ఏదో ప్రయత్నం ఉండొచ్చు. మీ కోరిక దేవుని మహిమార్థమైనట్లయితే తప్పక దేవుడు జవాబునిస్తాడు. మన కోరిక దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? మీరు మేలు పొందుకోవడం దేవుని చిత్తం, పాపంలో నుండి బయటికి రావడం దేవుని చిత్తం, మీరు పరిశుద్ధులుగా బ్రతకడం దేవుని చిత్తం, మనం సజీవంగా సమర్పించుకుని జీవించడం దేవుని చిత్తం, ప్రతి సమయమందు దేవుని స్తుతించుట దేవుని చిత్తం, మన ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. హృదయవాంఛ తీరుస్తానని ఎప్పుడన్నాడు తెలుసా? 34:7. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఎప్పుడు దేవుడు మీ హృదయవాంఛలు తీరుస్తాడు? యెహోవాను బట్టి, అంటే దేవుని బట్టి సంతోషించాడు. మౌనిక ప్రార్థించిన తన కుమారుడు మారాలని. కుమారుడు భ్రష్టుడైపోయాడు, పాపలోకంలో జీవిస్తున్నాడు, తల్లిని గాయపరిచాడు, కుటుంబానికి అవమానం తెచ్చాడు. తండ్రి లేని కుమారుడుగా పెరిగాడు కనుక ఇతని మనసులో ఏమాత్రం దేవుని పట్ల భక్తి లేనివాడుగా పెరిగాడు. తల్లి మంచి భక్తి పర్రాలు, వారికి కన్నీళ్లు కార్చింది. ప్రభా, ఈ అగస్టిని నీ చేతిలో పెడుతున్నాను, మార్చవాన్ని ప్రార్థించింది. చాలా ఏళ్లుగా ప్రార్థించింది. అందరన్నారు, ఇక నీ ప్రార్థన ఆపమ్మా, రోజు రోజు చెడుతనం పెరిగిపోతుంది కనుక నువ్వు ప్రార్థన చేసి ప్రయోజనం ఏంటి అంటే, ఆమె విడవలేదు. నా ప్రార్థనకు జవాబు నేను చూస్తాను, నా కుమారుడులో మార్పు నేను చూస్తాను, నా దేవుడు నా కుమారుడిని మారుస్తాడని ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నట్లేదా? ఒక రోజున ఈ అగస్టైన్, సిన్నర్ అగస్టైన్, వికెట్ అగస్టైన్, ఒక వర్స్ట్ అగస్టైన్ గా పిలువబడిన వ్యక్తి పరిశుద్ధ అగస్టైన్ గా, సెయింట్ అగస్టైన్ గా దేవుడు పూర్తిగా తన జీవితాన్ని మార్చివేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిన్ను బట్టి ఆనందిస్తాను, హృదయ వాంఛ తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎందరో హృదయ వాంఛ తీరాలని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. వారి హృదయంలో చాలా వాంఛలు ఉన్నాయి నాయన. కుటుంబాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ప్రభా, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఉన్న ప్రతి అవసరము యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. కృపగల దేవా, నీ సహాయం దయచేయండి. నీ ప్రజలను దర్శించండి. ఇప్పుడే వారిని మేలుతో నింపుమునయ్యా, నీ కృపతో నింపుము రాజా. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి వివాహాల గురించి, వారి ఉద్యోగాల గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నము వారి హృదయవాంఛ యథార్థమైనదైతే నువ్వు తీరుస్తాన్నావు. నీ యందు భయభక్తి కలిగిన కుమారులు కుమార్తెలు వారి హృదయవాంఛలు నీ నామ మహిమార్థమై తీర్చబడునుగాక. ఈ రోజు నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింప చేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఈ ప్రజలు రాకపోకల్లో నీ కాపుదల దయచేయమని ఆయన, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలన్నీ ప్రజలకు తోడుగా పంపండి. అయ్యా, నీ హృదయ వాంఛలు తీరుస్తాను వాగ్దానం చేశావు. మా హృదయ వాంఛలు తీర్చేవాడు నీవే.
ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నావు. నీ ప్రజలు ఆశతో ప్రార్థించి ఉండగా, మరుపెట్టి ఉండగా ఆశ్చర్యకార్యములు జరుగునుగాక. మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూఎవర్ లిసన్స్ టు మీ విల్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి we wish you a happy wedding anniversary, many more returns of the day. May the Lord bless you. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, I will pour out my spirit on your offspring. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.